ఇస్రో మరో సక్సెస్. శ్రీహరికోట నుంచి నింగికి వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాట్ 3Dని ఈవేళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. GSLV అంతరిక్ష వాహన నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. భూ ఉపరితలం అధ్యయనంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో తరం వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DSను ప్రయోగించింది. 51.7 మీటర్ల పొడవైన GSLV F-14 శ్రీహరికోటలో ఉన్న స్పేస్ పోర్ట్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో మధ్యాహ్నం నుంచి షార్ గ్యాలరీలో ఈ ప్రయోగం కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులు చేశారు. 2274 కిలోల బరువున్న ఇన్సాట్ 3DS ఉపగ్రహం భారత వాతావరణ శాఖ IMD సహా భూ ఉపరితల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వివిధ భాగాలకు సేవలందిస్తుందని ఇస్రో వెల్లడించింది. ఇప్పటికే అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇన్సాట్ 3DRలతో కలిసి ఇది సేవలు అందించనుంది. ఈ ఏడాది జనవరి 1న PSLV C-58 ఎక్స్పోసాట్ మిషన్ సక్సెస్ అయ్యాక ఇస్రో చేపట్టిన రెండో మిషన్ ఇది. ఇది కూడా విజయవంతమైతే ఇస్రోకు చంద్రయాన్తో మొదలైన జైత్ర యాత్ర కొనసాగుతున్నట్లు భావించవచ్చు. ఇది వ్యూవర్స్.